జగిత్యాల జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ప్రజలకు ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరవేయడంలో మీడియా కీలకమైన వారధిగా పనిచేస్తుంది రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2026-28 సంవత్సరానికి గాను నూతన అక్రిడేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నలుగో స్తంభమని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా వారధిగా నిలుస్తోంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంలో జర్నలిస్టులు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా, పారదర్శకంగా చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను ధృవీకరించి బాధ్యతాయుతమైన వార్తలను అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరఫున మీడియాకు ఎల్లప్పుడూ అవసరమైన సహకారం తాము అందిస్తామని అన్నారు. ఇవాళ అందరినీ పిలవడం వీలు కాదు సార్. 500 మెంబర్స్ని ఈ సందర్భంగా ఈరోజు అక్రిడేషన్ కార్డు తీసుకోవాల్సిన 506 మంది పాత్రికేయ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత్రికేయులకు జిల్లాలో మళ్ళీ రెన్యువల్ చేసి సీనియర్ పాత్రికేయులను ఒక కమిటీగా వేసి డిపిఓ గారి నేతృత్వంలో, డిపిఆర్ఓ గారి నేతృత్వంలో ఈ సెలక్షన్ జరిగింది. ఈ సెలక్షన్లో రాజకీయ పరంగా ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కాకుండా సీనియర్ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో డిపిఆర్ఓ గారు 506కి అక్రిడేషన్ కార్డు కూడా, ఇంకా ఏదైతే 199 మంది పెండింగ్ ఉండేది వాటిని కూడా పరిశీలించి తప్పకుండా అర్హులైన వారికి ఇంకా కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పాత్రికేయులు మన ప్రజా సమస్యలు కావచ్చు, మేము చేసే ప్రజాప్రతినిధులు చేసే పనులు కావచ్చు, అధికారులు, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా పాత్రికేయులకి అక్రిడేషన్ కార్డు ఇవ్వడమే కాదు, వారికి హెల్త్ పరంగా జిహెచ్ఎస్ కార్డు ఇచ్చి ఉచితంగా వైద్యం అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కమిటీ వేసి ఏదైతే ఇళ్ల స్థలాలు కోరుకుంటున్నారో వారికి ఇవ్వాలని చెప్పే ఆలోచన పలుమారు చెప్పారు. దానిపైన దృష్టి కూడా పెడతా ఉన్నారు. జగిత్యాల జిల్లా పాత్రికేయులు కూడా చాలా సార్లు నుంచి అడుగుతూ ఉన్నారు. దళితులకి అమ్మటి ఇచ్చే పరిస్థితి లేదు, ఏదైనా కానీ రెవెన్యూ స్థలాలు ఇంత దగ్గర దూరం ఉన్నాయా. గౌరవ పెద్దలు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. లాస్ట్ టైం కూడా మేము కొంత ముందుకు తీసుకెళ్ళినాం కానీ అది మెటలైజ్ కాలేదు. దయచేసి ఇది జిల్లాకు సంబంధించిన విషయం కాబట్టి, ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రం, ఇక్కడ పాత్రికేయులు ఎక్కువ ఉంటారు, స్టాఫ్ రిపోర్టర్స్ ఉంటారు కాబట్టి జగిత్యాల పట్టణానికి సంబంధించి వారికి స్థలం ఇచ్చే విషయంలో గతంలో కూడా అప్పుడున్న మంత్రివర్యులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, పాత్రికేయులకు స్థలాలు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు. ఎందుకంటే అందరి సహకారంతో నేను వైద్య వృత్తిలో సక్సెస్ అయినా, రాజకీయాల్లో సక్సెస్ అయినా. రాజకీయాల్లో ప్రత్యేకంగా సెపరేట్ ఎజెండా అంటూ నాకు లేదు. ఇక్కడ అందరూ పాత్రికేయ మిత్రులు చెప్తా ఉన్నా, కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ వారసులు లేరు. ఏదున్నా నాకు అవకాశం ఉన్నన్ని రోజులు సేవ చేసుకోవాలి. విస్తృతంగా వైద్య సేవ కాకుండా విస్తృతంగా సేవ చేసే అవకాశం. ఇక్కడైతే పాత్రికేయ మిత్రులు బిలో పవర్టీ లైన్ వాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పెద్ద
ఉన్నత స్థితికి ఉన్నవారు ఎవరు కూడా లేరు. వారికి నిబంధనలకు అనుగుణంగా ఏ రకంగా కానీ ఆ ఇళ్ళ స్థలాల విషయంలో తప్పకుండా పూర్తిగా సహాయం చేయాలని చెప్పుకోవడంతో మరి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ పత్రికా మిత్రులు గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తే తప్పకుండా పరిశీలిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమం ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎంతో మంది మా జర్నలిస్ట్ సోదరులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించే సందర్భంలో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఐఎన్టీఆర్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అనేక వివిధ హోదాలో ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులు కానీ, పత్రికా యాజమాన్యం కానీ, ప్రింట్ మీడియా యాజమాన్యం కానీ మంచి చేసే విషయాల్లో ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మన ఇటీవల క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాల విషయంలో చర్చ జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనకి చేసుకుంటూ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కూడా జగిత్యాల కలెక్టర్ గారు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఐఎన్పిఆర్ నిబంధనలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా సుమారు 700-500 మంది మా జర్నలిస్ట్ సోదరులు యాక్టివేషన్కు సంబంధించిన చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులు పిలవడం జరిగింది. మిగిలిన పెండింగ్ ఉన్న వారి విషయంలో కూడా జిల్లా మంత్రిగా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వారు కూడా మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శాఖలను తొందరగా వారు కంప్లీట్ చేస్తున్న విషయాన్ని మా మీడియా మిత్రులకు నేను మనవి చేసుకుంటూ ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో ప్రజల మధ్యలో మా మధ్యలో ప్రజాప్రతినిధుల మధ్య కానీ అదేవిధంగా అధికారుల మధ్యలో మీడియా మిత్రులు చాలా కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏదైతే ప్రభుత్వ పరంగా మీరు మంచి చేసినప్పుడు మీరు మా ఆకులంలో మీ జర్నలిస్ట్ పరంగా మీరు ఒక మంచి రాసినప్పుడు ఏదైతే ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బందులు మాకు తెలిసే విధంగా కూడా అనేక అంశాలు కూడా ఈ జిల్లాలో మంచి వాతావరణంలో జర్నలిస్ట్ సోదరులు ఏ పత్రికా జర్నలిస్ట్ సోదరుడైనా కూడా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఈరోజు మిమ్మల్ని చూడగానే వ్యక్తిగతంగా మేము వచ్చి కలవడానికి కారణం ఏంటంటే మా పర్సనల్గా రాజకీయంగా మేము మంత్రులు మేము ఉండొచ్చు ప్రభుత్వ తరఫున, కానీ వ్యక్తిగతంగా అన్నదమ్ములాగా మేము ఆ అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి అంశంలో మీరు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా మేము ఎప్పటి మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా మంత్రిగా భవిష్యత్తులో ఇప్పుడే ఎమ్మెల్యేగా చెప్పినారు మీకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా వారు ఏదైతే మీకు సూచన ఉంటుందో ఏదైతే రిప్రజెంటేషన్ ఉంటుందో నిబంధనలకు అనుగుణంగా జిల్లా మంత్రిగా ఎన్నో రోజులైతే పెండింగ్ ఉన్న సమస్య కూడా అతి తొందరగా ఏ విధంగా పరిష్కారం చేయాలో మీరు మన మధ్య కూర్చొని సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఆలోచన పరంగా మరి ముందుకెళ్తారనే విషయాన్ని మా మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను నల్గొండ నేను మీటింగ్ కూడా వెళ్ళాను. అనేక అంశాలు కూడా సుమారు 2.5 గంటలు వారి నేను జర్నీ చేసినాను. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఏది మంచి జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మనం ఇచ్చిన మాట ఏ విధంగా అమలు చేసే విషయంలో కూడా ఆర్థికంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నప్పటికీ ఏ విధంగా అధిగమించాలి, రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలుపుకోవాల విషయంలో కూడా వచ్చే సందర్భంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దానిలో భాగంగా అనేక అంశాలు కూడా మా జర్నలిస్టు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు కానీ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ సోదరులు ఇళ్ల స్థలాల విషయంలో కానీ అనేక అంశాల విషయంలో మాట్లాడిన విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మార్పు కోరుకునే ప్రభుత్వం ప్రజలు అవకాశం ఇచ్చినారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు మంచి చేద్దామన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా మంత్రి గారి కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మేమందరం కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మీకు ఏదైతే హెల్త్ కార్డు విషయంలో కానీ ఈరోజు ఇచ్చే కార్డ్స్ విషయంలో కానీ ఎవరైనా అనుకోకుండా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఉండి కూడా అలా మేము మీకు రాలేకపోయిందంటే కూడా మా జిల్లా కలెక్టర్ గారు దాన్ని సరి చేసి తప్పకుండా అర్హులు ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ ఇష్యూ చేస్తారనే విషయాన్ని కూడా మనస్ఫూర్తి గారిని మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా మీ అన్నగా లక్ష్మణ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. మీ అభిమానం మీ నమ్మకం ఎప్పుడు ప్రభుత్వంపై మాపై ఉండాలని చెప్పి ఈరోజు కార్డ్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరిమణికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.
శ్రీ జీటి శ్రీనివాసరావు గారు, శ్రీ సంజీవరాజు గారు, శ్రీ అంజు గౌడ్ గారు, శ్రీ సంతోష్ గారు, ఆదిల్ గారు, శ్రీ సంతోష్ గారు, శ్రీ రామ్ గోపాల్ గారు, శ్రీ రామ్ గోపాల్, శ్రీ సదాశివ కుమార్ గారు, ఎంతమంది సార్? 10 మంది బాగుంటుంది, 20 మంది 30 మంది ఉంటుంది సార్.